లిటరల్లీ పవన్ కళ్యాణ్ అండ్ తనూజ వాళ్ళ విషయంలో మాత్రం పిఆర్ బ్యాచ్ హడావిడి ఎక్కువైపోయింది. వాళ్ళని ఎప్పుడు నెగిటివ్ చేద్దామని చూస్తూనే ఉన్నారు. రాత్రి జరిగిన ఎపిసోడ్లో తనూజాకి పాపం వారం నుంచి బాగలేదు, కోల్డ్, తన షివరింగ్ వచ్చి పడిపోతే పవన్ కళ్యాణ్ ఏడుస్తుంటే చూడు అమ్మాయిల పిచ్చోడు మళ్ళీ ఏడుస్తున్నారని టూ మచ్గా సోషల్ మీడియాలో దాన్ని హైలైట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ 1 వీక్ నుంచి మాట్లాడుకోవట్లేదు. హఠాత్తుగా ఆమె పడిపోయింది. ఆమెని చికిత్స రూమ్లోకి తీసుకెళ్లారు. ఆమెకు వైద్యం చేస్తున్నారు. అసలు ఏమైందా ఏంటి అని ఏడవకూడదా? మళ్ళీ దువ్వాడ మాధురి గారు వచ్చి ఛీ అంటున్నారు మధ్యలో. ఏంటి మళ్ళీ మీరు అదే తనూజ దగ్గరికి పోయి ఏడుస్తున్నారు, నేను నీతో క్లోజ్ అయ్యానని, అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారని. మరి మీ క్రయింగ్లో నిజం ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ క్రయింగ్లో కూడా నిజం ఉంది కదా, ఎందుకు మీరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు? టూ మచ్గా మాట్లాడారు. 22 ఏళ్ల వయసు స్వామి, ఒక ఆర్మీ పర్సన్, 22 ఏళ్ల చిన్న పిల్లడు అంతే, ఓకేనా? దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంతకు మించి మీరు టూ మచ్గా సోషల్ మీడియాలో కూడా ఊరక వాళ్ళనే హైలైట్ చేయటం. ఏం వాళ్ళ బాండింగ్? దెర్ ఈస్ ఎ గుడ్ బాండింగ్, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనుకోవచ్చు, ఓకేనా? మళ్ళీ గుడ్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. అక్కడ అంతకు మించి ఏమీ లేదు. మనకు బిగ్ బాస్ చూపించే ఒక డ్రామా అదంతా, అట్లాగే చూపిస్తారు వాళ్ళు. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా ఊరకే చేసుకుంటమే పవన్ కళ్యాణ్ని తనూజని. తన చెయ్యి పట్టుకున్నాడని రాత్రి పవన్ కళ్యాణ్, తన షివరింగ్ నిద్రపోవట్లేదు, షివర్ అవుతుంది, అందుకని హ్యాండ్ పట్టుకున్నాడు. హ్యాండ్ పట్టుకోవడానికి కూడా చాలా భయపడుతున్నాడు స్వామి, ఓకేనా? ఈ సోషల్ మీడియాలో బయట నడిచే హంగామాకి పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది మనం నెగిటివ్ అయిపోతున్నాం తనూజతో ఉంటే అని. లిటరలీ చెయ్యి పట్టుకోవడానికి కూడా అంత భయపడుతున్నాడు. వాళ్ళిద్దరు బాండింగ్ బాగానే ఉంది, మనం దాని బాండింగ్ లో దూరేసి ఇట్లా చేయటం అయితే టూ వరస్ట్, ఓకేనా? ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ తర్వాత రీతు అండ్ దువ్వాడ మాధురి గారు, అసలు దువ్వాడ మాధురి గారికి ఒక పాయింట్ అయితే అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు స్వామి. తనూజ అండ్ దువ్వాడ మాధురి గారు వాళ్ళిద్దరు దూరంగా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. లిటరలీ తనూజ దువ్వాడ మాధురి గారిని దూరం పెట్టేయాలి స్వామి, నిజం చెప్తున్నా. నాకు చూసిన దాంట్లో దువ్వాడ మాధురి గారితో ఉండటం తనూజ కరెక్ట్ కాదు, ఇది మాత్రం నిజం. ఓకే, నైట్ జరిగిన ఎపిసోడ్లో రీతు మీ టీమే, ఓకేనా? మీ టీమే కంటెంటర్షిప్ వస్తుంది. ఇప్పుడు తనూజాకి కంటెంటర్షిప్ వస్తుంది. తను సంజన గారి పేరు చెప్పింది, దొంగను పట్టించేసింది, కంటెంటర్షిప్ కొట్టేసింది. అది నిజం, సూపర్ గా, అది ఎక్సలెంట్ పాయింట్. ఆ తర్వాత రీతుకు కూడా ఛాన్స్ వచ్చింది, కిల్ అని రాసింది. మిమ్మల్ని తీసేస్తారని రీతుకు తెలుసా? తెలియదు. ఓకే, అమౌంట్ ఇచ్చే దాంట్లో కూడా తను డెమాన్ పవన్కి ఇచ్చుకుంటే మీకేమర్థమైంది? ఇప్పుడు రీతు విషయం ఎలా అయిందంటే, డెమాన్ పవన్కి ఇస్తేనేమో ఒకటి, ఇక్కడ వీళ్ళకి ఇవ్వకపోతేమో ఒకటి, ఓకేనా? అక్కడ డెమాన్ పవన్ ఏమో నాకు మొత్తం ఇవ్వలేదని అదొక గోల. మళ్ళీ ఇస్తేనే ఇక్కడ గోల్ చేస్తున్నారు దువ్వాడ మాధురి గారు, ఓకేనా? నేలకేసి కొడతాను, ఇది ఆమె అసలు రూపం అయితే, ఇది నేలకేసి కొడతాను, ఎలా పడితే అలా టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్. అక్కడ ఏమీ లేదు, ఆమెను లిటరలీ గేమ్ లో నుంచి తీసేశారని అదే రీతు మీద పడి ఏడస్తుంది. అదైతే నాకు అనిపించింది స్వామి, నిజంగా అక్కడ రీతితో ఎలాంటి తప్పు లేదు, ఓకేనా? డెమన్ పవన్కి ఇవ్వలేదని డెమన్ పవన్ అలుగుతున్నాడు, ఇక్కడ మిగతా వాళ్ళకి ఇవ్వలేదని మిగతా వాళ్ళు అలుగుతున్నారు. అందరూ వచ్చి మళ్ళీ రీతునే అంటున్నారు. అలా స్వామి, నాకు ఇక్కడ తనూజ గారు కూడా బాగా నచ్చారు స్వామి. ఎక్కడంటే సంజన గారిని పట్టించారు చూసారా, ఆమె టీం రెడ్ టీం కానీ బ్లూ టీం లీడర్ని పట్టించింది, ఓకేనా? సూపర్ అనిపించింది. వీళ్ళు ఎంతమందికి తనూజ అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో సోషల్ మీడియాలో టూ మచ్ గా మాట్లాడుతున్నారని మీకు అనిపిస్తే మామ ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్లో తెలపండి. నాకైతే ఒకే ఒక్క విషయం మీరైతే గట్టిగా చెప్పాలా, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది, తనూజ అండ్ పవన్ కళ్యాణ్ బాండింగ్? నాకైతే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో తెలపండి. సోషల్ మీడియా ట్రాప్ లో పడొద్దు, పిఆర్ లో ట్రాప్ లో అసలు పడొద్దు.